ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ. సాయిబాబా పరిపూర్ణ విరాగులు సాధారణ గృహస్థులకు ఆదర్శంగా ఉండేందుకు బాబా జీవితాంతం మామూలు మనిషిలా జీవించారు. మనిషి నడవడిక ప్రవర్తన ఎలా ఉండాలో ఆచరించి చూపారు. భగవంతుడు సర్వాంతర్యామి, విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు కాబట్టి బాబాకు ఎవరితోనూ శత్రుత్వం ఉండేది కాదు. దేనిపైన అభిమానం కలిగి ఉండేవారు కాదు. బాబా జీవితాంతం ధునిని వెలిగించి ఉంచారు. ధునిలో కాల్చడానికి అవసరమైన కట్టెలను బాబా మసీదులలో నిల్వ ఉంచేవారు. బాబా ఇల్లు ద్వారకామాయి. అదెప్పుడూ తెరిచే ఉండేది. దానికి తలుపులు లేవు, తాళం లేదు. బాబా భిక్షాటన చేసి తెచ్చిన భిక్షాన్నాన్ని ఎవరిష్టం వచ్చినట్లు వారు తీసుకువెళ్ళేవారు. కట్టెలను కూడా అలాగే పట్టుకుపోయేవారు. బాబా ఇది చూసి పల్లెత్తు మాట కూడా అనేవారు కాదు. ఒకసారి షిరిడిలో కలరా వ్యాధి ప్రబలింది. షిరిడి వాసులు బేంబేలెత్తిపోయారు. ఇతరులతో రాకపోకలు మానుకున్నారు. కట్టెల బండ్లను గ్రామంలోకి రానివ్వరాదని, గ్రామంలో మేకల్ని కోయరాదని తీర్మానించారు. ఈ నిబంధనల్ని జవదాటితే జరిమానా విధించాలని నిర్ణయించారు. ఒకసారి ఊర్లోకి కట్టెల బండి ప్రవేశించింది. ఊర్లో కట్టెలకు కరువుంది. అయినా కలరా భయంతో ఆ బండిని గ్రామస్తులు అడ్డుకున్నారు. బాబాకి ఇదంతా చాదస్తమని తెలుసు. కట్టెల బండిని మసీదులోకి తీసుకుపోండి అని ఆజ్ఞాపించారు. బాబా మాటకు ఎవరు ఎదురు చెప్పలేక ఎవరూ కిమ్మనలేదు. మనుషుల కష్టాల్ని, రోగాల్ని కట్టెలుగా మార్చి ధునిలో కాల్చి పారేసేవారు బాబా. అలాంటి బాబా తన భక్తుల్ని కష్టాల పాలు చేస్తారా? ఎదుటివారి అజ్ఞానాన్ని కూడా ఎంత ఔదార్యంతో మన్నించేవారు బాబా. ప్రజల చాదస్తాలను తన చర్యల ద్వారా పాటాపంచలు చేసేవారు. ఈ సంఘటన బట్టి బాబా మన చాదస్తాలను ఎలా మన్నిస్తారో అనేది అర్థం చేసుకోవచ్చు. జై సాయిరామ్. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ 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 సాయి జయ జయ సాయి. కదులుతున్నది కదులుతున్నది సాయి పల్లకి, పూల తేరులా కదులుతున్నది సాయి పల్లకి, దత్తా సాయి పల్లకి, అలలాగా సాగుతున్నది సాయి పల్లకి, కమ్మని కలలాగా సాగుతున్నది సాయి పల్లకి, ద్వారకమాయి పల్లకి, కదులుతున్నది కదులుతున్నది సాయి పల్లకి, పూల తేరులా కదులుతున్నది సాయి పల్లకి. నింగిలో సాగిలల్లె మెదులుతున్నది, తామరాకు ఓలె తన్మయముగ తేలి
తేలుతున్నది చల్లగా తేలుతున్నది ప్రతి ముంగిట తుమ్మెదల చేరు